లక్ష్మక్క ఏడునో అక్క పలుకుతలేవు. అయ్యో అన్న నువ్వా? లోపలున్ననే వంట చేస్తున్నా. అగో అన్న గిటొచ్చిండ్రేమే, ఏం పనున్నది? మీ దోస్తు చీర పంపించిందమ్మా, పక్కింట్లో ఉంది, వస్తుంది. అయ్యో అన్న చీరనా? నాకెందుకు చీర? ఈ చీర తీసుకో. నీ దోస్తు సర్పంచ్గా నిలబడ్డది, నువ్వు ఓటేయ్యు, ఇంకొక నలుగురితోనే ఓటేపి ఏ తంటాలైనా పడుంది. ఇది అందుకోసమే, కానీ ఖచ్చితంగా గెలిపించండి. అంటే అన్నా ఆ చీర నేను మీకు ఓటేయడానికి మీరు నాకు ఇస్తున్న లంచమా? అయినా ఈ లత అంత పెద్ద చదువులు ఏం చదువుకోలేదు. నలుగురిలో 4 మాటలు మాట్లాడాలన్నా చక్కగా మాట్లాడదు. అవసరమా అన్న దీనికి సర్పంచ్ పదవి? ఏ అట్లేం లేదు, పేరుకే సర్పంచ్, ఇంట్లోకి వెళ్ళి బయటకు రాదు, ఎటు వెళ్ళదు, అంతా మనం చూసుకున్నాడే. పేరు లతది, పెత్తనం నీదా. అయినా నీకేం తెలుసానన్నా? వానమ్మ, ఓ వానమ్మ, ఇగరా ఇగరా ఇగరా. ఏందక్క? ఇగరా ఇగరా. ఏందో? ఏంది లక్ష్మక్క, నాకు కొంచెం పని ఉంది. గీతక్క వల్ల పాస్బుక్ లో పాపం ఏదో ప్రాబ్లం ఉందంట, బ్యాంకుకి రమ్మన్నది, అందుకే వెళ్తున్నాక్క. ఆగు, ఈ అన్నోళ్ళు కూడా ఇటే వచ్చిండ్రా? లతక్కోళ్ళు ఏందబ్బా ముచ్చట్లు? ఈ లత సర్పంచ్కి పోటీ చేస్తుందట వానమ్మ. ఆగు అన్న, నీకు అవసరమా సర్పంచ్కి పోటీ చేసుడు? నేను నిలబడితే నేను గెలవని తెలిసే నేను దాన్ని నిలబెట్టినా. చూడు రాజన్న, ఒక ఊరికి నాయకుడు అవ్వాలంటే ఆ ఊరు గురించి, ఆ ఊర్లో ఉన్న బాధల గురించి, వ్యాధులు, బాధలు, కష్టాలు, కన్నీళ్లు అన్నీ తెలిసి ఉండాలి. జనాలకి న్యాయం, సాయం చేయాలన్న సంకల్పం ఉండాలి. మరి నీవివన్నీ చేయగలవా? నాయకుడంటే రైతులకి, పేద ప్రజలకి గవర్నమెంట్ ఇచ్చే లబ్ధి సమానంగా సమకూర్చేలా శ్రమించాలి. పేదవారికి, ప్రభుత్వానికి మధ్యవర్తి అయి ఉండాలి. మంచిగా చెప్పినవు వానమ్మ. చూడన్నా, మనం అనుకుంటే మన వానమ్మనే సర్పంచ్గా నిలబెట్టుకుందాం. మన ఊరిని మనమే బాగు చేసుకుందాం. నిజమే, నాలాంటి వాడు ఎప్పుడు ప్రజల గురించి ఆలోచించాడు. సరే, మనం అందరం ఒకటై మన ఊరికి మేలు చేద్దాం. బాగా చదువుకుని అన్నీ తెలిసిన, మన గ్రామం గురించి ఆలోచించి అన్ని విషయాలు తెలిసినటువంటి మన వానమ్మనే మన సర్పంచ్గా గెలిపించుకుందాం. మరి మీరు కూడా బాగా ఆలోచించి మీ నాయకుడిని ఎన్నుకోండి. ఆల్ ది బెస్ట్.